కనకం సీట్ బెల్ట్ పెట్టుకో. అయ్యో అలాగే. కనకం ఒక్క నిమిషం ఉండు. మా నాన్న ఫోన్ చేస్తున్నారు. సహస్ర మా నాన్నని కాంటాక్ట్ అయ్యారు కదా, మా నాన్నకి ఏమైనా నిజం తెలిసిందా? కనకం టెన్షన్ పడకు. సహస్రకి ఏ నిజం తెలీదు. తెలిస్తే తను ఊరుకోదని నువ్వే చెప్పావు కదా. అవును విహారీ గారు, కానీ ఏదో టెన్షన్గా ఉంది. నువ్వు టెన్షన్ పడకు, రిలాక్స్ అవ్వు. సరే ముందు కాల్ లిఫ్ట్ చేయి. హే, మీ నాన్నగారు మనం యూఎస్లో ఉన్నామని కదా అనుకుంటున్నారు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయి ఉండాలి కదా. అవును, కానీ ఇప్పుడు ఎలా విహారీ గారు? సరే నువ్వు ముందైతే కార్ దిగు. లక్ష్మి ఒకసారి ఆ మొబైల్ ఇవ్వు. వీడియో కాల్స్లో మన బ్యాక్గ్రౌండ్ని మార్చుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇదిగో ఎక్కువసేపు మాట్లాడుకో, త్వరగా కట్ చేయి. నాన్న, ఎలా ఉన్నావు అమ్మ కనకం? నేను బాగున్నాను నాన్న. మీరు అమ్మ ఎలా ఉన్నారు? మాకేంటమ్మా, చాలా బాగున్నావు. నువ్వు ఎక్కడున్నావు? నేను మీ అల్లుడు గారు కలిసి చిన్న ఫంక్షన్కి వెళ్తున్నాం. ఓ అలాగా, సరేనమ్మా. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. నువ్వు ఫ్రీ అయ్యాక ఫోన్ చేయి. అలాగే నాన్న, ఉంటాను. ఉంటానమ్మా, జాగ్రత్త. ఏరి బావ లక్ష్మి ఇంకా రాలేదు. దగ్గరుండి బావని తీసుకొద్దామంటే అమ్మేమో అర్జెంట్గా రమ్మని 100 సార్లు ఫోన్ చేసింది. ఏంటి సహస్ర, ఇక్కడేం చేస్తున్నావు? అర్థమైంది, విహారీ లక్ష్మి రాలేదని చూస్తున్నావా? దాన్ని కట్ చేయాల్సినప్పుడు కట్ చేయకుండా ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నావు. ఇప్పుడు టెన్షన్ పడి కోప్పడి ఉపయోగం ఏంటి చెప్పు? నేను దాన్ని తెచ్చిపెట్టుకున్న కారణం వేరే పిన్ని. ఇక్కడ టెన్షన్ పడుతుంది ఇక్కడ. నీకు అర్థం కాదులే. నాకు అర్థమైంది. నీ కోపం, నీ ఫ్రస్ట్రేషన్ ఎందుకో నాకు తెలుసు. రేపు ప్రెజెంటేషన్లో దాని ప్రెజెంటేషన్ ఎక్కడ ఓకే అవుతుందో అదెక్కడే ఎండి అవుతుందో అనే కదా నీ టెన్షన్. నా ప్రెజెంటేషన్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది పిన్ని. నీకంటే అదే బాగా ప్రెజెంటేషన్ ఇస్తే? అలా జరగకూడదు. జరగకుండా ఉండాలంటే దాన్ని ఆపాలి. అవును పిన్ని, ఎలాగైనా దాన్ని ఆపాలి. దాని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు నీ ప్రెజెంటేషన్ మీద కాన్సంట్రేషన్ చేయి. అలాగే పిన్ని, ఎలాగైనా రేపు నా ప్రెజెంటేషన్ ఓకే అవ్వాలి. నేనే వీ క్రాఫ్ట్కి ఎండీనవ్వాలి.
ఇంకా లక్ష్మి ఆఫీస్లో అడుగు పెట్టకూడదు. విహారీ గారు, మనం వెళ్దామా? చాలా లేట్ అయింది. లక్ష్మి, కొంచెం దాహంగా ఉంది. కార్లో కూడా వాటర్ లేవు. వాటర్ బాటిల్ తీసుకొని తాగి వెళ్దాం. ఆ, ఆగండి, మ్. నేను తీసుకొస్తాను విహారీ గారు. అమ్మా! లక్ష్మి, లక్ష్మి, ఏమైంది? లక్ష్మి, కాల్ స్లిప్ అయిందండి. ఏది చూడండి. పెయిన్గా ఉందా? కొంచెం పెయిన్గా ఉందండి. ఇట్రా లే. ఒక్క నిమిషం. ఇదిగో లక్ష్మి. ఇప్పుడు నొప్పి తగ్గిందా? తగ్గింది విహారీ గారు. నువ్వు నిజం చెప్పు. నిజంగా తగ్గింది విహారీ గారు. ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, నీ పక్కనే నిలబడున్నా నీ కష్టాలని, నీ కన్నీళ్ళని ఆపలేకపోతున్నాను. కనీసం ఇలాంటివి తీర్చలేకపోతే ఇంకా నాకు విలువే ఉంటుంది. దయచేసి అలా మాట్లాడకండి. మాట్లాడాలి కనుక అప్పుడప్పుడైనా నిజాలు మాట్లాడితేనే మనసుకి ఓదార్పుగా ఉంటుంది. కనీసం ఆ రోజైనా నిద్రపోగలం. ఎందుకంటే మనం నిజాన్ని కప్పేసి అబద్ధాన్ని ఆసరా చేసుకొని ఈ ప్రయాణం మనం మొదలుపెట్టాం. ఆ క్రమంలో సత్యం పెరిగి పెరిగి పద్మవ్యూహంలా మారింది. ఈ పద్మవ్యూహంలో ప్రయాణం ఆపలేం, వెనక్కి వెళ్ళలేము. ముందుకు వెళ్ళడమే తప్ప ఇంకేమీ మనం చేయలేం. విహారీ గారు, పదండి వెళ్దాం. పద లే. ఏంటి సహస్ర, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఏం చేస్తుందక్క? ఇంకా విహారీ రాలేదని పాపం ఇందాకటి నుంచి ఎదురు చూస్తూ ఉంది. బిహారీ ఆఫీస్ నుంచి ఇంకా రాలేదా?
ఇంకా రాలేదమ్మా. నువ్వు ఆఫీస్ నుంచి ఎర్లీగానే వచ్చేసావు కదా సహస్రా. వచ్చేసాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు తొందరగా రావాలని అమ్మ చాలాసార్లు ఫోన్ చేస్తే పిన్ని నేను వచ్చేసాం. విహారికి బాగా వర్క్ ఉండుంటుంది. ఎంత వర్కున్నా కొత్తగా పెళ్ళైందని గుర్తుండాలి కదా. 9 అవుతోంది. ఇంకా ఎప్పుడొస్తాడు? ఎంత వర్కున్నా ఈ టైం వరకు ఉండడం ఏంటి? ఆఫీస్ నుంచి లక్ష్మి వచ్చేసిందా? లక్ష్మి కూడా రాలేదనుకుంటా సహస్రా. సరే, విహారీ కంటే వర్క్ ఉంటుంది, ఇప్పటి వరకు ఉన్నాడు. ఈ లక్ష్మి ఎందుకుంది? ఇంకా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ కూడా అవ్వలేదు. అదే ప్రాజెక్టు మీద పనిచేసే సహస్ర కూడా వచ్చేసింది కదా. ఈమె గారికి మాత్రం ఇంత టైం పట్టిందేంటో. బావ ఉన్నాడని ఉందేమో, లేకపోతే బావ కోసమే ఉందేమో. విహారి కోసం అదుండడం ఏంటి? దానికేం పని? పని మనిషిని ఎక్కడుంచాలో అక్కడుంచాలి. నెత్తిన పెట్టుకుని ఊరేగితే ఇలాంటి చేష్టలే చేస్తుంటారు. బయట కారు వచ్చిందంటే విహారీ వచ్చాడేమో. ఆ, బాబాయ్ నువ్వు కూడా వచ్చేసావా? కొంచెం పనుండి లేట్ అయిందమ్మా. బావా, ఏంటి నన్నే? అవును మిమ్మల్ని. మీరొచ్చేటప్పుడు విహారీ ఆఫీసులోనే ఉన్నాడా? అవును, ఆఫీస్లోనే ఉన్నాడు. మీకెందుకు లేట్ అయింది ఈరోజు? వర్క్ ఉండి లేట్ అయిందే. టైం ఎంతైందో చూసారా? అత్తయ్య, ఈరోజు కొంచెం లేట్ అయింది. నీకు కొత్తగా పెళ్ళయిందని మర్చిపోయావా? నువ్వు వచ్చేదాకా సహస్ర ఎదురు చూస్తుందని నీకు తెలీదా? ఎంత వర్కున్నా పెళ్ళైన వాళ్ళు ఇంతసేపు ఉండకూడదు. త్వరగా ఇంటికి రావాలి. మామూలు రోజుల్లో త్వరగానే వస్తున్నాను కదా. కొద్ది రోజులు నువ్వు త్వరగానే రావాలి. ఒకవేళ వర్క్ ఉంటే మీ మావయ్యకో, ఇదిగో పని మంత్రాలని మీరు నెత్తిన పెట్టుకున్న ఈ లక్ష్మికో అప్పగించాలి. వాళ్ళకి ఏ పని మీద లేట్ అయిందో మీకు తెలిస్తే, వదిన ఉగ్రరూపం దాలిస్తే, సహస్ర ఏమో శివతాండవం చేస్తుంది ఈ లక్ష్మీ విహారీల మీద. పోనీ అంత పనుంటే నాకు చెప్పు విహారీ. సర్లే, పాపం బావ వర్క్ చేసి అలసిపోయేస్తే మీరు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారే. ఏదో వర్క్ ప్రెషర్లో టైం చూసుకుంటాడు. ఏం బావా? విహారీ, గుర్తుంచుకో, నీకోసం ఇంట్లో ఎదురు చూసేవాళ్ళున్నారు. అది ఇప్పటిదాకా నువ్వు రాలేదని కంగారుగా గుమ్మం దగ్గరే అటూ ఇటూ తిరుగుతుంది. నా కంగారు వేరేలే అమ్మా, అది మీకెవ్వరికీ అర్థం కాదు. సర్లేండి, బావ బాగా అలసిపోయి వచ్చుంటాడు. పద బావా, ఫ్రెష్ పై డిన్నర్ చేద్దు గాని. పద, ఇలా ఇవ్వు. రా బావా, రా. ఏ లక్ష్మి, నీకెన్నిసార్లు చెప్పానే విహారితో కలిసి రావద్దని? లేట్ అయిందని విహారీ గారు రమ్మంటేనే తప్పకొచ్చానమ్మా. విహారీ ఏదో జానితో రమ్మని అడుగుతాడు. నీకు బుద్ధుండక్కర్లేదా? లేట్ అయిందని విహారీతో వచ్చిందేమో అంబిక. దానికి ఆలస్యమైనా కాకపోయినా పెళ్ళైన మగాడితో అది వస్తుంటే నా కూతురు ఎంత ఫీల్ అవుతుంది? ఇక నుంచి విహారీతో రాదులే అక్క, లక్ష్మిని వదిలే.
ఆ లక్ష్మీ విహారీలో దారి మధ్యలో కార్ ఆపి వాళ్ళేం చేశారో తెలిస్తే ఇంకెలా రియాక్ట్ అవుతారో ఏంటో. నీకిలాంటి ఫైనల్ వార్నింగ్స్ చాలా ఇచ్చాను, కానీ నీకెలాంటి భయము లేదు. ఇంకొకసారి ఇలాగే విహారీ పక్కన నేను చూస్తే అస్సలు క్షమించను. ఇంకెప్పుడు విహారీ గారితో రానమ్మా. వస్తే ఓ రోజు నీకుంటుంది. వీళ్ళెవ్వరూ నన్ను ఆపలేరు. బావా, రేపు క్లయింట్కి ప్రెజెంటేషన్ ఉంది కదా, నాకు కొంచెం వర్క్ ఉంది. ఈ ఒక్క రోజుకి డిస్టర్బెన్స్ అనుకోవద్దు. పర్లేదు, నువ్వు కష్టపడుతుంది మన కంపెనీ కోసమే కదా. కాదు బావా, నీకోసం. ఏంటి? ఆ, ఆ, అంటే బావా, ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు కదా, అందుకే నీకోసం నీ హ్యాపీనెస్ చూడటానికి కష్టపడతాను అంటున్నాను. ఓకే, క్యారీ ఆన్. నువ్వు పడుకో బావా. నా దగ్గర రేపు ప్రెజెంటేషన్ చేయటానికి మెటీరియల్ ఉంది, బట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వీవర్స్ని, క్రాఫ్ట్మెన్స్ అభిప్రాయం తీసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా నా ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. ఈ టైంలో ఫోన్ చేయటం బాగుంటుందా? ఏం కాదులే, వాళ్ళకి లాభం వచ్చే పనే కదా. ఎవరికి చేద్దాం? ఆయనకి ఫోన్ చేద్దాం. ఈయన నా పెళ్ళాపి నాకు నష్టం కలిగించిన ఇతని టాలెంట్ నాకు అవసరం కాబట్టి తప్పక మాట్లాడుతున్నాను. హలో. హలో అండి, నేను సహస్రాణి. అదే అంకుల్, హైదరాబాద్లో ఉంటాం. మీరు నా పెళ్లికి చీరలు కూడా తెచ్చిచ్చారు కదా. అమ్మా నువ్వా? ఎలా ఉన్నావమ్మా? నేను బాగానే ఉన్నాను అంకుల్. ఆ రోజు పీటల మీద మీ పెళ్ళి ఆపేశాను. నీ గురించి 2-3 సార్లు తలుచుకొని బాధపడ్డాను కూడా అమ్మా. అంకుల్, మీరేమీ ఫీల్ అవ్వకండి. నా పెళ్లి అయిపోయింది. మీరు ఆ రోజు ఎవరితో నా పెళ్లి ఆపారో ఆయనే నా బావ. ఆయనతోనే నా పెళ్ళైపోయింది. అలాగా, చాలా సంతోషం అమ్మా. ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది. అంకుల్, ఈ టైంలో ఫోన్ చేశానని మీరు మరోలా అనుకోవద్దు. అయ్యో పర్వాలేదమ్మా. అప్పుడప్పుడు అమెరికాలో ఉన్న మా అమ్మాయి అల్లుడితో నేను మాట్లాడుతూనే ఉంటాను. నాకు అలవాటేనమ్మా. మీ కూతురు అమెరికాలో ఉంటుందా? మా అల్లుడు గారికి అమెరికాలో చాలా వ్యాపారాలు ఉన్నాయమ్మా. నా కూతురు అక్కడే ఉంటదమ్మా. అంకుల్, నాకు మీ వర్క్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి. చేనేత వస్త్రాల గురించి ఎలాంటి డౌట్ అడిగినా చెప్తాను.
అమ్మా ఆ, నువ్వు చెప్పేదేమీ అర్థం కావట్లేదమ్మా. అంకుల్ మీరేమనుకోకపోతే మీకు వీడియో కాల్ చేస్తాను, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీకు. అలాగేనమ్మా. అమ్మా